చాలా మంది అడుగుతుంటారు, సార్ డయాలసిస్ ఒక్కసారికి సరిపోతుందా, 2 సార్లకు సరిపోతుందా, లేకపోతే వారానికి 2 సార్లు చేసుకోవాలా, వారానికి 3 సార్లు చేసుకోవాలా? డయాలసిస్ అనేది మనం అంటే పరిస్థితి బట్టి మనం డిసైడ్ చేస్తాము. అంటే యూజువల్గా చాలా మంది దీర్ఘకాలమైన కిడ్నీ జబ్బు మనకి ఎప్పుడైతే కిడ్నీ ఇక పనికి రాదు, ఇక కిడ్నీ మనకి ఇక పని చేస్తలేదు అని నిర్ధారణ అయితే ఇక మనం వారానికి 2 సార్లు కానీ వారానికి 3 సార్లు కానీ పేషెంట్ సిమ్టమ్స్ బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. ఈత కళ్ళు తాగితే స్టోన్ పడిపోతుంది అనేది ఓన్లీ స్టోన్ మనకు ఈ మూత్రం పైప్లో కానీ లేకపోతే బ్లాడర్లో కానీ అది కానీ చిన్న స్టోన్ ఉంటే కానీ పడిపోతుంది. కిడ్నీలో ఉన్న స్టోన్ మీరు ఎంత ఈత కళ్ళు తాగిపోదు. నడుము నొప్పి సమస్యలు అనేది ఎక్కువ వస్తాయి, దానివల్ల బెల్ట్ వాడడం అనేది జరుగుతుంది. మరి బెల్ట్ వాడడం వల్ల కిడ్నీ సమస్య తొలగిపోతుందా? స్పైన్ లో ప్రాబ్లమ్స్ ఉంటే అది చాలా మంది వాళ్ళు బ్యాక్ పెయిన్ తోని కూడా కిడ్నీ డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. సో అది అన్ని పెయిన్స్ కిడ్నీ పెయిన్స్ అయితే కాదు. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల టైప్ 1 డయాబెటీస్ అనేది రాదు. టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. పిల్లల్లో 12 సంవత్సరాల వాళ్ళకు 12 సంవత్సరాలప్పుడు వాళ్ళకు షుగర్ అనేది బయటపడితే, టైప్ 1 డయాబెటీస్ అనేది బయటపడితే వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ శ్రావణ్. ఈరోజు మాట ముచ్చట కార్యక్రమంలో మనతో పాటు డాక్టర్ నెఫ్రాలజిస్ట్ ఉన్నారు. ఏంటంటే కిడ్నీ అనేది శరీరంలో ఒక ముఖ్య అవయవం. మన శరీరంలోని వ్యర్థ పదార్థం ద్రవ రూపంలో మన శరీరం నుంచి మనల్ని వేరు చేసి బయటికి పంపించే ప్రక్రియని కిడ్నీ చేస్తుంది. మరి ప్రస్తుత సమాజంలో యువకులకు చాలా మందికి కిడ్నీ సమస్య, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నారు. అలాంటి కిడ్నీ సమస్యల నుంచి మనం ప్రారంభ దశలోనే సమస్యను గుర్తించి డాక్టర్ను కలిసే విధంగా, అసలు సమస్యలు ఏంటి, సమస్యలు ముందే ఎలా గ్రహించాలి, ప్రారంభ దశలోనే గుర్తించి చిన్న సమస్యతో పోయేది కాస్త గోటుతో పోయేది గుడ్డల దాకా తెచ్చుకునే పరిస్థితి రాకుండా మనం ఈరోజు డాక్టర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పెద్ది సందీప్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని వివరాలు అడిగి అసలు కిడ్నీ సమస్య ఎలా వస్తుంది, వస్తే కనుక ఎలా గుర్తించాలి, దానికి సంబంధించిన చికిత్స ఎలా తీసుకోవాలి, ఎక్కడెక్కడ మనకు ఉంది అనేది తెలుసుకుందాం. రండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఎలా జరుగుతుంది సార్? నేను బాగున్నాను సార్. ప్రాక్టీస్ ఎట్లా ఉంది సార్? నడుస్తుంది. సో సార్, ఈరోజు మేము మీ ముందుకు ఎందుకు వచ్చామంటే సార్, కిడ్నీ సమస్యలు అనేది రోజు రోజుకు మన కరీంనగర్లో పెరిగిపోతా ఉన్నాయి. ముఖ్యంగా అంతకుముందు కిడ్నీ సమస్యలు అంటే ఒక 60-70 సంవత్సరాల వరకు వచ్చేది. ప్రస్తుతం ఏమవుతుందంటే యువకులకే వస్తుంది, చిన్నపిల్లలు కూడా అటాక్ అవుతుంది. అసలు కిడ్నీ సమస్య భారీ నుంచి అసలు చిన్న మొదలైన సమస్యను తేలిక తీసుకోవడం వల్ల చాలా పెద్దగా అవుతా ఉంది. సో ప్రారంభ దశలో వాటిని ఎలా గుర్తించాలి, అసలు కిడ్నీ సమస్యలు ఎలా వస్తాయి అనేది మేము మీకు ఈరోజు తెలుసుకొని మా ప్రజలకు ఎన్ఎస్టీవీ ప్రేక్షకులు చెప్పాలనుకుంటాం. సో దానిపైన మీరు ఈరోజు మాతో మీ సమస్యలన్నిటికీ క్లుప్తంగా చెప్పాలని మేము కోరుకుంటున్నాం. కిడ్నీస్ అనేది ముఖ్యమైన అవయవాలు అండి. కిడ్నీలో 2 కిడ్నీస్ ఉంటాయి ప్రతి మనిషికి. కొంతమందిలో ఒకటి ఉండొచ్చు, కొంతమందిలో వేరే పొజిషన్లో కూడా ఒకటి నార్మల్ పొజిషన్ ఉండొచ్చు, ఒకటి అబ్నార్మల్ పొజిషన్ ఉండొచ్చు. వీటిని ఎక్టోపిక్ కిడ్నీస్ అంటారు. సో యూజువల్గా ఒక మనిషికి 2 కిడ్నీస్ ఉంటాయి. సో కిడ్నీస్ ఆర్ మెయిన్ ఫర్ ఎక్స్క్రిటరీ ఫంక్షన్. అపార్ట్ ఫ్రమ్ ఎక్స్క్రిటరీ ఫంక్షన్ అంటే మనం చెత్త పదార్థాలని మూత్రం ద్వారా బయటికి పంపించడం కాకుండా కూడా చాలా ఇంకా ముఖ్యమైన పనులు కూడా చేస్తాయి. శరీరంలో చేసేటువంటి ప్రక్రియ ఏంటి, కిడ్నీ మనిషికి ఏం అవసరం కొంచెం చెప్పాలి. ప్రతి మనిషికి ఒక 2 కిడ్నీస్ ఉంటాయి. కిడ్నీస్ అపార్ట్ ఫ్రమ్ మన బ్లడ్ ప్యూరిఫికేషన్ కాకుండా కూడా ఇంకా వేరే ఎండోక్రైన్ ఫంక్షన్స్, బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి ఫంక్షన్, బోన్ ఇంప్రూవ్మెంట్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా చాలా పంపించడమే తెలుసు, కానీ ఇప్పుడు ఇన్ని ఫంక్షన్స్ ఉంటాయి అనేది కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. ఇంకా యూరిన్ ఇవి కాకుండా కూడా మన బాడీలో ముఖ్యమైన సోడియం, పొటాషియం, క్లోరైడ్, కాల్షియం, మెగ్నీషియం, ఇవి ఇంపార్టెంట్ మినరల్స్ కూడా మనకు బాడీలో మెయింటైన్ చేస్తుంది. సో ఈ మెయింటైన్ చేయడం వల్ల కూడా మనకు ఇతర అవయవాల కిడ్నీల ప్రాబ్లం వల్ల పొటాషియం తగ్గిపోయినా మనకు వీక్నెస్ వచ్చేస్తుంది, మజిల్ వీక్నెస్ వచ్చేస్తుంది. పొటాషియం ఎక్కువైతే హార్ట్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఇట్లా ఈ ఓన్లీ చెత్త పదార్థాలని బయటికి పంపించడమే కాకుండా చాలా ముఖ్యమైన పనులు కూడా కిడ్నీ చేస్తాయి. మీరు అన్నారు కిడ్నీకి ఇలా ఫంక్షన్ చేస్తున్నాయి, ఇలాంటి శరీరంలో ఇవన్నీ పనులు చేస్తుంది అని
మీరు చెప్పారు. సో నేను అడిగేది ఏంటంటే అసలు కిడ్నీ సమస్య అనేది ఎన్ని రకాలు వస్తుంది, ఏమేమి వస్తుంది? మీరు ఇందాక చెప్పింది కిడ్నీ ఫంక్షనింగ్ ఏమేం పనులు చేస్తాయని. సో ఈ మధ్య కాలంలో కిడ్నీ రోగులు ఎక్కువైతున్నారు. సో ఏమేం సమస్యలు తలెత్తొచ్చు? కారణాల వల్ల మనకి కిడ్నీలో ప్రాబ్లంలు తలెత్తొచ్చు. ఒకటి మనకు అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం, అంటే తాత్కాలికమైన కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. రెండోది క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం, అంటే దీర్ఘకాలమైన కిడ్నీ జబ్బు. వీటికి వేరే కారణాలు ఉంటాయి, అవి తర్వాత డిస్కస్ చేసుకుందాం. మూడోది స్టోన్స్ రావడం. నాలుగోది మూత్రంలో ఫిల్టర్లలో ప్రాబ్లం అవడం వల్ల మనకు కాళ్ళ వాపులు రావడం. నాలుగోది మూత్రంలో ఎరుపు రావడం, మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రావడం, మూత్రం కాఫీ కలర్లో రావడం. సో ఇవన్నిటి వల్ల కూడా మనకు గ్లోమెరులస్లో డ్యామేజ్ ఉన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. సో మనకు అక్యూట్ కిడ్నీ ఇంజరీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్, గ్లోమెరులర్ డిసీజ్, ఇంకా మనకు ఈ కిడ్నీలో ట్యూబులో ఇంటర్స్టిషియం అంటాం. సో ఇలాంటి డిసీజెస్ వల్ల కూడా మనకు కిడ్నీస్ ప్రాబ్లం అవుతుంది. ఓకే సార్, ఇప్పటి వరకు కిడ్నీ యొక్క సమస్యలు మీరు చెప్పారు. మరి ఆ సమస్యలకు గల కారణాలు ఏమై ఉండొచ్చు? అది ఎట్లాంటి సందర్భాల్లో ఈ సమస్యలు వస్తాయి? అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనేది మనకు చాలా కారణాల వల్ల వస్తుంది. సింపుల్, మనకు వాటర్ సరిగా తీసుకోకపోయినా, అనవసరమైన మెడికేషన్స్ తీసుకున్న, ఇన్ఫెక్షన్స్ వల్ల, వేరే మనకు వేరే బాడీలో ఎక్కడ వేరే అవయవంలో ఇబ్బంది అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఛాతీలో ఇన్ఫెక్షన్ అయ్యి మనం హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం, లేకపోతే లివర్ ప్రాబ్లం, అట్లా వేరే అవయవం పైన ఎఫెక్ట్ కూడా ఇటు కిడ్నీ పైన ఎఫెక్ట్ కనిపిస్తుంటుంది. సో ఇవన్నీ తాత్కాలికమైన కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం, అక్యూట్ కిడ్నీ ఇంజరీ. దీర్ఘకాలమైన కిడ్నీ జబ్బులు అనేది రెండో సమస్య. ఈ రెండో సమస్య, ఈ దీర్ఘకాలమైన కిడ్నీ జబ్బు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. దీనికి గల కారణాలు, మొదటి కారణం చాలా మందిలో ఏంటంటే షుగర్ అనేది. ఇప్పుడు డయాబెటీస్ అనేది, ఇప్పుడు ఇండియా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాబెటీస్. సో ఈ డయాబెటీస్ అనేది మనకు తెలిసిన విషయం. టైప్ 1 అండ్ టైప్ 2 అంటాం. టైప్ 1 అంటే చిన్నపిల్లల్లో కూడా చూస్తాం, టైప్ 2 అంటే యూజువల్గా పెద్దవాళ్ళలో చూస్తాం, 30-40 ఇయర్స్ దాటిన వాళ్ళు. సో ఈ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు కూడా చాలా మంది చిన్నపిల్లలు, ఇప్పుడు మీరు అన్నట్టు 30 ఇయర్స్ 40 ఇయర్స్ వాళ్ళు కూడా ఈ టైప్ 1 డయాబెటీస్ వల్ల కిడ్నీస్ ఖరాబ్ అయిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. షుగర్ కాకుండా ఇంకా నెక్స్ట్ బీపీ. సో బీపీ కంట్రోల్ పెట్టుకోకపోవడం వల్ల, ఇప్పుడు మీరు అన్నట్టు గొడవల దాకా తెచ్చుకోవడం అనేది, ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో బీపీ కంట్రోల్లో పెట్టుకోరు. ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ ఏంటంటే బీపీ కొంచెం టెన్షన్లు ఉన్నా, కొంచెం నిద్ర లేదు, అట్లా వాళ్ళు ది నెగ్లెక్ట్ బీపీ రికార్డింగ్స్. బీపీ ఒకసారి 140 వస్తుంది, 150 వస్తుంది, కిందిది కూడా 140/100 అట్లా వస్తుంది. దే నెగ్లెక్ట్ దట్ రీడింగ్. అండ్ 3 మంత్స్ తర్వాత 4 మంత్స్ తర్వాత వాళ్ళకు క్రియాటిన్ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే దట్ ఇండికేట్స్ ఇక కిడ్నీ ప్రాబ్లం అనేది, ఇక ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అవుతుంది లెక్క. సో ఇవన్నీ ఏంటంటే చాలా ఎర్లీగా మనం కనుక్కుంటే ఈ చాలా మటుకు జబ్బులకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ వెళ్ళకుండా చూసుకోవచ్చు. కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి సార్? లేదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు బీపీ చెక్ చేసుకుంటారు, బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగింది, చెక్ చేసుకోవాలి, యూరిన్ టెస్ట్ చేసుకోవాలి, బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళు మళ్ళీ లేదు సార్ నాకు నిద్ర నుండి, నిన్న టెన్షన్ ఉండే, వర్క్ టెన్షన్ నుండి. సో వాళ్ళు దే నెగ్లెక్ట్ దిస్ బీపీ రికార్డింగ్. మీరు చెప్పినట్టు చిన్నపిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తుంది. సో ఈ చిన్నపిల్లలు టైప్ 1 డయాబెటీస్ కనుక ఎలా గుర్తించాలి, ఎలా దీన్ని ప్రారంభ దశలో గుర్తించి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? టైప్ 1 డయాబెటీస్ అనేది ఇక అది వాళ్ళు షుగర్ డాక్టర్ వాళ్ళు చూస్తారు. వాళ్ళు షుగర్ చిన్న బ్లడ్ టెస్ట్ చూస్తే మనకు తెలిసిపోతుంది షుగర్ ఎక్కువ ఉందా లేదా అనేది. షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఇక టైప్ 1 వాళ్ళు యూజువల్గా ఎక్కువ ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది. అండ్ టైప్ 1 వాళ్ళు 90% ఆఫ్ దెమ్ గో టు కిడ్నీ డ్యామేజ్. చిన్నపిల్లలు టైప్ 1 డయాబెటిక్ వచ్చిన వాళ్ళు చాలా వరకు కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు. మరి వాళ్ళని ఎలా కాపాడుకోవడం? వాళ్ళు ఇనిషియల్ దశలో వాళ్ళు ఇన్సులిన్ కరెక్ట్గా తీసుకుంటూ, వాళ్ళు కరెక్ట్ డయాగ్నోస్ చేసుకుంటూ, కరెక్ట్ ఒక షుగర్ డాక్టర్ దగ్గర ఫాలో అప్ అయ్యి షుగర్ని కంట్రోల్ పెట్టుకోవాలి. షుగర్ని ఏదో ఒక రోజు కంట్రోల్ పెట్టుకుంటే కిడ్నీని కాపాడుకుంటామని కాదు, లాంగ్ టర్మ్ ఒక 5 years 10 years వాళ్ళు షుగర్ని థరో కంట్రోల్లో పెట్టుకోవాలి. అంతే, ఇంకా కంట్రోల్ పెట్టుకోవడమే ఫస్ట్. ఇక్కడ మనం జబ్బుని ఆపలేకపోయినా అట్లీస్ట్ జబ్బుని మనం దూరం జరుపుకోవచ్చు.
కొద్ది రోజులు కొద్ది రోజులు కంట్రోల్లో పెట్టుకుంటే. మరి ఇలాగే కిడ్నీ సమస్యలు ఆల్రెడీ తెలుసో తెలియకో రోగస్తులు అయి ఉంటారు. ఇలా కిడ్నీ సమస్యలు పెరగకుండా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు చెప్పినట్టు ఇంతకుముందు అన్నారు రోగం వచ్చింది, దాన్ని కొన్ని రోజుల పాటు దూరం పెట్టొచ్చు తగిన జాగ్రత్తలు తీసుకుంటే. మరి ఆ జాగ్రత్తలు ఏంటి సార్? షుగర్ ఉన్న వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు షుగర్ అనేది స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. అది మనకు తెలిసినప్పటి నుంచి. ఇప్పుడు టైప్ 1 అంటే మనకి అట్లీస్ట్ వాళ్ళకు చిన్నతనంలో తెలుస్తుంది, వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటారు. సో అట్లీస్ట్ మనకు ఒక ఐడియా ఉంటుంది. ఓ 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం తలెత్తచ్చు ఇప్పుడు కంట్రోల్ లేకపోతే. బట్ చాలా మంది ఏంటంటే ఈ టైప్ 2 డయాబెటీస్లో, ఈ పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్లో మనకు తెలుసుకునే వరకే ఆల్రెడీ మనం ఒక 8 ఇయర్స్ 6 ఇయర్స్ డౌన్ ఆల్రెడీ జరిగిపోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో షుగర్ అనేది ఈ పెద్దవాళ్ళలో వాళ్ళకు మనకు ఎప్పుడు తెలిసింది అంటే ఇప్పుడు జబ్బు ఆల్రెడీ ముందే మనకు అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ మనకు ఆల్రెడీ షుగర్ ఎక్కువ ఉన్నట్టు మనకు అది ఉంటుంది. సో మనకి ఎగ్జాక్ట్ పీరియడ్ అనేది తెలియదు ఈ పెద్దవాళ్ళలో షుగర్ బయటపడడం అనేది. సో తెలియనప్పుడు మనం ఎగ్జాక్ట్గా వీళ్ళకి చెప్పలేము. వీళ్ళు ఇప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటే మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే 3 మంత్స్లో కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, 6 మంత్స్లో డ్యామేజ్ అవుతుంది. అట్లా ఫస్ట్ థింగ్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం. బీపీ ఇక మనకు ఏజ్ ప్రకారం షుగర్ ఉన్న వాళ్ళకు, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకు డిఫరెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అది మీరు డాక్టర్ గారిని సంప్రదిస్తే ఎంతవరకు బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం, 120 130 140 అనేది మనం అది కంట్రోల్లో పెట్టుకోవడం. అండ్ మూడోది అనవసరమైన మెడికేషన్స్, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటాం మనం, పెయిన్ కిల్లర్స్ కానీ, ఆయుర్వేద కానీ, హోమియోపతి కానీ, ఇట్లాంటివి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వల్ల కూడా మనకు కిడ్నీ పైన హాని జరిగే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు మామూలుగా ఊరికే చెక్ చేసుకోవడానికి కిడ్నీ ఏం కనిపించేది కాదు, తెలిసేది కాదు. మళ్ళీ కిడ్నీ సమస్య అంటే మనం ఎలాగా గుర్తించాలో కూడా తెలియదు. సో ఇప్పుడు కిడ్నీ సమస్యను ఎలా గుర్తించాలో కొంచెం చెప్పండి. మళ్ళీ దాంతో పాటుగా కిడ్నీ సమస్య ఎలా తలెత్తుతాయో కూడా ప్రారంభ దశలో ఎలా మనం గుర్తించుకోవాలో చెప్పండి. మీరు అడిగినట్టు ఎలాంటి సందర్భాల్లో మనం కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి అనే ప్రశ్నకి మనం ఫస్ట్ ఇప్పుడు మనకి యూరిన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, యూరిన్ అతిగా పోవడం, యూరిన్ రాత్రిపూట ఎక్కువ సార్లు పోవడం, యూరిన్లో ఏమైనా చీమ్ రావడం, యూరిన్లో ఏమైనా బ్లడ్ లాగా రావడం, కలర్ చేంజ్ అవ్వడం, యూరిన్ ఆకుండా రావడం, లేకపోతే యూరిన్ ఇప్పుడు మన మగవాళ్ళు నిలబడి పోస్తారు తప్పన పాదాల మీద చిల్లడం, రెండోది కాళ్ళు వాపులు రావడం, లేకపోతే పొద్దున్న లేచినప్పుడు ముఖం వాపు రావడం, మూడోది ఏమైనా చిన్న వయసులోనే బీపీ ఎక్కువ ఉండడం. సో ఇలాంటి సందర్భాల్లో మనం కిడ్నీకి సంబంధించిన టెస్ట్లు అనేది కంపల్సరీ చేయించుకోవాల్సి వస్తుంది. సమస్య అనేది మీరు ఎలా వస్తుంది అని చెప్పారు. మరి డయాలసిస్ అనేది ఎలా చేస్తారు సార్ ఈ వచ్చిన సమస్యకి? ఇప్పుడు కిడ్నీ అనేది ఇప్పుడు ఒక ఫిల్టర్, అది బ్లడ్ ని ఫిల్టర్ చేసి మూత్రం ఉత్పత్తి అయ్యి మనం వేస్ట్ మెటీరియల్ని మనం బయటికి పంపిస్తాం. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ డిజీజ్ స్టేజ్ 5, మనకు అట్లాంటి స్టేజెస్లో మనం డయాలసిస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. డయాలసిస్ అనేది ఒక మెథడ్ ఆఫ్ క్లియరింగ్ ద బ్లడ్. మనకు ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీని పెట్టుకొని బ్లడ్ గోస్ త్రూ దట్ ఆర్టిఫిషియల్ కిడ్నీ అండ్ దెన్ అగైన్ ఎంటర్స్ బ్యాక్ ఇన్ టు ద పేషెంట్స్ బాడీ. సో ద బ్లడ్ గెట్స్ ఫిల్టర్డ్ ఆల్మోస్ట్ ఫర్ 4 hours. ఈచ్ సెషన్ మనం ఒక 4 hours చేసుకుంటూ అట్లా వాళ్ళు వారానికి 3 సార్లు చేసుకుంటూ ఉండాలి. సో ఒక్కసారి కిడ్నీ ఫెయిల్యూర్ కనుక, కిడ్నీ సమస్య కనుక తలెత్తితే డయాలసిస్ ఎన్ని రోజులు పర్ఫెక్ట్ చేసుకోవాలి? అంటే అన్ని కిడ్నీ సమస్యలకు డయాలసిస్ పరిష్కారం కాదు. డయాలసిస్ అనేది మనం ఓన్లీ కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు, లేకపోతే కొన్ని సందర్భాల్లో మూత్రం కంప్లీట్ ఆగిపోయినప్పుడు, పొటాషియం ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే ఎలాంటి కొన్ని పాయిజనింగ్స్లో అట్లాంటి అట్లా మనం డయాలసిస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. డయాలసిస్ ప్రతి కిడ్నీ సమస్యకు డయాలసిస్ పరిష్కారం కాదు. సమస్యతో వచ్చే వాళ్ళు డయాలసిస్ చేసుకుంటారు, మనం కొంతమంది చూస్తూ ఉంటాం సార్. సో కిడ్నీ సమస్యతో వచ్చిన వాళ్ళు డయాలసిస్ ఒక్కసారి చేసుకొని సరిపోతా, కొన్ని రోజుల వరకు చేసుకుని సరిపోతా, లేకపోతే జీవితకాలం డయాలసిస్ చేయాల్సిందే? మంచి ప్రశ్న అడిగింది. చాలా మంది అడుగుతుంటారు, సార్ డయాలసిస్ ఒక్కసారికి సరిపోతుందా, 2 సార్లకు సరిపోతుందా, లేకపోతే వారానికి 2 సార్లు చేసుకోవాలా, వారానికి 3 సార్లు చేసుకోవాలా? డయాలసిస్ అనేది మనం అంటే పరిస్థితి బట్టి మనం డిసైడ్ చేస్తాము. అంటే యూజువల్గా చాలా మంది
దీర్ఘకాలమైన కిడ్నీ జబ్బు మనకి ఎప్పుడైతే కిడ్నీ ఇక పనికి రాదు, ఇక కిడ్నీ మనకి ఇక పని చేస్తలేదు అని నిర్ధారణ అయితే ఇక మనం వారానికి 2 సార్లు కానీ వారానికి 3 సార్లు కానీ పేషెంట్ సిమ్టమ్స్ బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. కొన్ని జబ్బులు ఉంటాయి, తాత్కాలికమైన కిడ్నీ జబ్బులు, లేకపోతే మూత్రం అడ్డుపడడం, కొంతమందికి రౌత్ వచ్చి మూత్రం అడ్డుపడుతుంది, కొంతమందికి వేరే కారణాల వల్ల కిడ్నీ, ఇప్పుడు నేను అన్నట్టు ఊపిరితిత్తుల ప్రాబ్లం, ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదా హార్ట్ ప్రాబ్లం ఉన్నా, లేదా లివర్ ప్రాబ్లం ఉన్నా, ఇట్లా కిడ్నీ పైన ఎఫెక్ట్ పడతాయి. ఇవి తాత్కాలికమైన కిడ్నీ జబ్బులు, అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం. సో వీటికి కొంతమందికి ఒక 1 వీక్, 10 డేస్, 15 డేస్ అట్లా, అది మనం ఇక పరిస్థితి బట్టి ఏ రోజుకి ఆ రోజు మనం పరిస్థితి బట్టి డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే సమస్యను బట్టి కిడ్నీ ఫెయిల్యూర్ గల కారణాలను బట్టి మనం చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి నేను విన్నాను సార్, కిడ్నీ సమస్య వల్ల రాత్రి సమయంలో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది, ఆ నొప్పి భరించలేని నొప్పి వస్తుంది అని చెప్పి కొంతమంది పేషెంట్స్ దగ్గర నేను విన్నాను. మరి దానికి సంబంధించిన మీరు ఏం చెప్పాలి? కిడ్నీ సమస్యలో ఇప్పుడు నొప్పి అనేది కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడే నొప్పి వస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల పెయిన్ అయితే రాదు. కిడ్నీ ఇప్పుడు నేను చెప్పిన కారణాల వల్ల, ఇప్పుడు అక్యూట్ కిడ్నీ ఇంజరీ కానీ, లేకపోతే గ్లోమర్యులర్ డిసీజెస్ కానీ, దీర్ఘకాలమైన కిడ్నీ జబ్బులు కానీ, వీటి వల్ల మనకు కిడ్నీ పెయిన్ అనేది రాదు. కిడ్నీ పెయిన్ అనేది వస్తుంది అని అంటే యూజువల్గా స్టోన్ వలన, లేకపోతే ఏదైనా అడ్డుపడడం వలన, దానివల్ల పెయిన్ వస్తుంది. సో నేను చెప్పిన కారణాల వల్ల అయితే రాదు. ప్రస్తుతం వేసవి కాలంలో సగటు మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిడ్నీ కాపాడుకోవడం కోసం, ఆల్రెడీ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే కొత్తగా ఏర్పడే సమస్యలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సగటు మనిషి నీరు అనేది చాలా తాగాలి. మనం ఇంత 2 లీటర్స్ తాగుతున్నాం, 3 లీటర్స్ తాగుతున్నాం, 4 లీటర్స్ తాగుతున్నాం అనేది ప్రశ్న కాదు. మనం ఏంటంటే, ఇప్పుడు మనం యూరిన్ వెళ్ళినాం, యూరిన్ పోస్తే మనకి యూరిన్ కలర్ ఎల్లో కలర్, డార్క్ ఎల్లో కలర్ వచ్చిందంటే దాని అర్థం మనకు లాస్ట్ 4 అవర్స్ ఆర్ 5 అవర్స్ మనం 2 లీటర్ల వాటర్ తాగుండొచ్చు, కానీ మనకు అది సరిపడలేదు, అది మనకు సరిపోలేదు. సో మనం అది టార్గెట్ చూసుకోవాలి. ఏదో 2 లీటర్స్ తాగినాం, 3 లీటర్స్ తాగినాం, 4 లీటర్స్ తాగినాం అనేది కాదు. ఇది సగటు మనిషి కాపాడుకుంటే అది కిడ్నీస్ ను మనం హైడ్రేట్ చేసిన వాళ్ళం లెక్క అవుతాం. కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు, మనం కిడ్నీ సమస్య బట్టి మనం వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది. వాళ్ళకి యూరిన్ అనేది ఏం లేకపోతే వాళ్ళ యూరిన్ వాటర్ అనేది వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి కొంతమందికి నేను 500 ml పర్ డే చెప్తాను, కొంతమందికి 800 ml చెప్తాను. సో అది వాళ్ళ సిమ్టమ్స్ బట్టి, వాళ్ళ యూరిన్ అవుట్పుట్ బట్టి, వాళ్ళ మూత్రం ఎంత వరకు పోస్తున్నారు, వాళ్ళ పనితనం బట్టి మనం వాటర్ ఇంటేక్ అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అందరికీ 1 లీటర్ తాగండి, అందరికీ 2 లీటర్ల వరకే తాగండి అనేది మనం బ్లాంకెట్ స్టేట్మెంట్ అయితే మనం ఇవ్వరాదు. సాధారణమైన నీటి రంగులో మూత్ర విసర్జన చేసినప్పుడు సాధారణ రంగులో ఉన్నంత వరకు నీటిని తాగవచ్చు, ఎటువంటి కలర్స్ లేకుండా నీటి. అది మళ్ళా ఇంకో ప్రశ్న సార్. మనం ఈ వేసవి కాలంలో ఏంటంటే, మనం యూరిన్ కలర్ బట్టి మనం హైడ్రేషన్ స్టేటస్ అనేది మనం చెప్పుకోవడానికి. ఇప్పుడు మనం ఏసీలో కూర్చున్నాం, అయినా కూడా మీరు యూరిన్ నార్మల్ కలర్ లో పోతున్నారు, ఎక్కువ పోతున్నారు అంటే దట్ ఇండికేట్స్ అనదర్ ప్రాబ్లం. మనకు యూరిన్ కాన్సన్ట్రేషన్, యూఆర్ లూజింగ్ యువర్ యూరిన్ కాన్సన్ట్రేషన్ అని అర్థం అది. సో నేను చెప్పింది ఏంటంటే, ఈ సమ్మర్ లో, వేసవి కాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి. సో ఆ కలర్ అనేది ఈ టైంకి నేను చెప్పింది. ప్రతిసారి మనం ఈవెన్ సమ్మర్ లో కూడా మీరు వైట్ కలర్, వాటర్ కలర్ లాగా యూరిన్ వెళ్తున్నారు అంటే దట్ ఆల్సో ఇండికేట్స్ ఏ ప్రాబ్లం. కిడ్నీస్ లో రాళ్ళు వచ్చినప్పుడు మరి ఏ పదార్థాలు తీసుకుంటే, కొంతమంది ఏమంటారు అంటే తాటికల్లు తాగితే స్టోన్స్ పడిపోతాయి అని అంటారు. మరి దాని స్టోన్స్ ని డాక్టర్ యొక్క ట్రీట్మెంట్ లేకుండా స్వతహా పడిపోవాలంటే మళ్ళీ ఒక్కసారి వచ్చిన స్టోన్స్ మళ్ళీ వస్తాయా? ఈత కళ్ళు తాగితే స్టోన్ పడిపోతుంది అనేది ఓన్లీ స్టోన్ మనకు ఈ మూత్రం పైప్ లో కానీ, లేకపోతే బ్లాడర్ లో కానీ, అది కానీ చిన్న స్టోన్ ఉంటే కానీ పడిపోతుంది. అది కిడ్నీలో ఉన్న స్టోన్ మీరు ఎంత ఈత కళ్ళు తాగినా పోదు. అది అంటే నేను చిన్నప్పటి నుంచి అది ఓన్లీ మూత్రం పైప్ లో, మన పెల్విక్ క్యాల్సియం సిస్టమ్ అంటాము, లేకపోతే యూరేటర్ అంటాము. సో అక్కడెక్కడన్నా దారిలో ఉన్నది మనం ఈత కళ్ళు తాగడం వల్ల ఏంటంటే యూరిన్ ఎక్కువ
ప్రొడ్యూస్ అవుతుంది. సో యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే అది బయటికి కొట్టుకుపోతుంది, ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో అంతే అర్థం. అది బీర్ తాగొచ్చు, ఈత కళ్ళు తాగొచ్చు. ఓకే. పురుషులకు మహిళలకు రకరకాలుగా ఉంటుందా? మరి కిడ్నీ విషయాలకు వస్తే పురుషులైనా మహిళలైనా ఒకే రకమా? అంటే కొన్ని కారణాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లూపస్ అనేది తీసుకుంటే అది ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది. బట్ షుగర్, బీపీ, ఈ రొటీన్ డిసీజెస్ అనేది ఆడవాళ్ళకు మగవాళ్ళకు అనేది వ్యత్యాసం లేదు. నడుము నొప్పి సమస్యలు అనేది ఎక్కువ వస్తాయి, దానివల్ల బెల్ట్ వాడడం అనేది జరుగుతుంది. మరి బెల్ట్ వాడడం వల్ల కిడ్నీ సమస్య తొలగిపోతుందా? లేదు, అది లో ప్రాబ్లమ్స్ ఉంటే అది చాలా మంది వాళ్ళు బ్యాక్ పెయిన్ తో కూడా కిడ్నీ డాక్టర్ దగ్గరకు వస్తుంటారు. సో అది అన్ని పెయిన్స్ కిడ్నీ పెయిన్స్ అయితే కాదు. సార్, కిడ్నీ సమస్య మొదలైన తర్వాత, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాత డయాలసిస్ కాకుండా వేరే మార్గాలతోనే కిడ్నీని మళ్ళీ మునుపటి లాంటి పరిస్థితి తీసుకురావచ్చా? వన్స్ మనకి ఏంటంటే కిడ్నీ దీర్ఘకాలమైన ఖరాబ్ అయిపోయింది అని మనం డిసైడ్ అయ్యాక డయాలసిస్ కాకుండా మనకి ఓన్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక పద్ధతి ఉంది. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది మనకు 2 రకాలుగా జరుగుతుంది మనకి లీగల్గా. ఒకటి లైవ్ రిలేటెడ్, అంటే లైవ్ రిలేటెడ్ అంటే మన బ్లడ్ రిలేషన్, తల్లి తండ్రి, అన్న తమ్ముడు, అక్క చెల్లె, అమ్మ నాన్న, సో లైవ్ రిలేటెడ్. వీళ్ళు కాక ఇంకా సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ ఉంటే మనం అది సపరేట్ ఆథరైజేషన్ కమిటీకి మనం అప్రూవల్ పెట్టుకోవాల్సి వస్తుంది. థర్డ్ది డిసీజ్ డోనర్ అంటాం. అంటే జీవన్ దాన్ అనేది మనకు ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వేర్ జీవన్ దాన్ ఇస్ అలాటింగ్ ద కిడ్నీస్. ఇప్పుడు మనకు బ్రెయిన్ డెడ్ అయిన డోనర్ ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు జీవన్ దాన్కి ఇన్ఫార్మ్ చేస్తారు. జీవన్ దాన్ ఆ హాస్పిటల్కి పర్మిషన్ ఇస్తుంది ఆర్గన్ హార్వెస్ట్ చేయడానికి. ఆ ఆర్గన్ మళ్ళీ వాళ్ళు థింగ్ ఇస్ ఇన్ ప్రాసెస్ అది. సో అది రోడ్ పైన యాక్సిడెంట్ అయిన వాళ్ళు, బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు అవ్యదానం అని అంటాం. సో అది జీవన్ దాన్ కిందకి వస్తుంది. సో ట్రాన్స్ప్లాంట్ అనేది మనకు ఒకటే ఆప్షన్. మనకు డయాలసిస్ కాకుండా ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీ మార్పిడి, అది ఒకటే ఆప్షన్. కిడ్నీ మార్పిడిలో మనం అనుకున్నట్టు 2, లైవ్ రిలేటెడ్ అండ్ డిసీజ్ డోనర్. చిన్నపిల్లల్లో టైప్ 1 డయాబెటిక్స్ అనేది కిడ్నీతో సమస్యతోనే వస్తాయి, వాళ్ళకి ఖచ్చితంగా కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది. మరి చిన్నపిల్లలకే వస్తాయి కదా సార్, దానికి గవర్నమెంట్ నుంచి ఏమైనా సహకారం పొందుతుందా? కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల టైప్ 1 డయాబెటీస్ అనేది రాదు. టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. పిల్లల్లో 12 సంవత్సరాల వాళ్ళకు 12 సంవత్సరాలప్పుడు వాళ్ళకు షుగర్ అనేది బయటపడితే, టైప్ 1 డయాబెటీస్ అనేది బయటపడితే వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో గవర్నమెంట్ నుంచి అంటే డయాలసిస్ నుంచి మనకు ఆరోగ్యశ్రీ తరఫున అవుతుంది. ఇట్లా టైప్ 1 డయాబెటిక్స్ వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. సో చిన్నపిల్లల నుంచి వాళ్ళకి ఏం తెలియని వయసు నుంచే కిడ్నీ సమస్య అనేది, డయాబెటిక్ అనేది వస్తూ ఉంటుంది. దానికి ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం పొందవచ్చునా? కిడ్నీ కమ్స్ కోసం, కిడ్నీ మార్పిడి కోసం అవి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. సార్, మీరు కిడ్నీ సమస్య మీద ఇంత బాగా చెప్పారు మాకు. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది? మీరు ఎన్ని సంవత్సరాలుగా కిడ్నీ పైన చికిత్స చేస్తున్నారు? కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగులకు ఎన్ని సంవత్సరాల నుంచి చికిత్స చేస్తున్నారు? నేను దాదాపు ఇప్పుడు 2012 నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు కానీ, కిడ్నీకి సంబంధించిన డయాలసిస్కి సంబంధించిన ఇవన్నీ ఆల్మోస్ట్ 2012 నుంచి చూస్తున్నాను. ఇదివరకు తిరుపతిలో పనిచేశాను, ఇప్పుడు ఇక్కడ కరీంనగర్కి వచ్చి ఆల్మోస్ట్ 8 years అవుతుంది. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయం మా కోసం కేటాయించి కిడ్నీ సమస్యల యొక్క రోగులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కిడ్నీ సమస్యకు ఎలాంటి సమస్యలు బాధపడుతున్న వారికి చాలా క్లుప్తంగా మాకు మా ప్రేక్షకులకు తెలియపరిచినందుకు ధన్యవాదాలు. సో ఇదండి కిడ్నీ సమస్య పైన, కిడ్నీ సమస్య వస్తే ఏం చేయాలి, ఎలా వస్తుంది అనేటువంటి ప్రశ్నలకు మనకు చాలా చక్కటి సమాధానాలు చెప్పింది పెద్ది సందీప్ గారు, డాక్టర్ పెద్ది సందీప్ గారు, నెఫ్రాలజిస్ట్, కరీంనగర్. వారిని ఏదైనా ఉంటే నేరుగా సంప్రదించగలరు. మేము వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాము.